ఎన్నికలకు ముందు పీజీ సెట్ల నిర్వహణ గురించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం హేయమైన చర్యని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ 2021 ముందు పీజీ సెట్ల నిర్వహణ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ పీజీ ప్రవేశాలు నిర్వహించేవారు. 2021లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో 2020లో భాగంగా మరియు కరోనా సాకుతో ఉమ్మడి పీజీ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం ప్రారంభించారు. ఇలా ఉమ్మడి పీజీ ప్రవేశాలు నిర్వహించడం ద్వారా 2021 నుంచి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో 30 నుంచి 40% అడ్మిషన్స్ లేక యూనివర్సిటీలన్నీ విలవిలలాడిపోతున్నాయని వారు తెలిపారు. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం పీజీ విద్యని పూర్తిగా నాశనం చేసింది. పీజీ విద్యలో ఫీజు రింబర్స్మెంట్ని ఎత్తివేసింది. మొత్తం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాలరాసే దానికోసం కామన్ పీజీ ఎంట్రన్స్ పరీక్షను తీసుకొచ్చింది. ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ పరీక్షని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం, స్వయం ప్రతిపత్తి కాపాడుతాం. ఏ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ ఆధారంగా పరీక్షలు నిర్వహించే దానికోసం, ఎంట్రన్స్ నిర్వహించే దానికోసం మేము కృషి చేస్తామని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రగల్భాలు పలికారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో అదే పద్ధతుల్లో కామన్ పీజీ ఎంట్రన్స్ పద్ధతిని ఈరోజు మరలా నోటిఫికేషన్ ఇచ్చారు. వెంటనే దీన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ పీజీ ఎంట్రన్స్ వల్ల వేలాది మంది విద్యార్థులు చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ చదువుకు దూరం అయ్యారు. గత కామన్ పీజీ ఎంట్రన్స్ లేకముందు మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో కోర్సులు ఫిల్ అయ్యేవి, అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు చేరేవాళ్ళు, ఈ యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తి కూడా కాపాడబడేది. కానీ ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 16,000కి పీజీ విద్యార్థుల సంఖ్య పడిపోయింది.